డబల్ డిజిట్ రిటర్న్ దీని గురించి ఎన్నో రిస్కులు తీసుకుంటాం అండ్ ఎంతగానో కష్టపడతాం. కానీ గవర్నమెంట్ నుంచే ఇటువంటి రిటర్న్ గ్యారంటీకి ఇచ్చేటువంటి ఈ ప్రొడక్ట్ గురించి చాలా మందికే తెలీదు. దీని గురించి ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తా. అండ్ ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో ఇది మ్యూచువల్ ఫండ్స్ కి కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి ప్రొడక్ట్. సో నేను ఎలాగైతే ఈ ప్రొడక్ట్ గురించి మీకు షేర్ చేయబోతున్నానో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటువంటి ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ రెగ్యులర్ గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ గవర్నమెంట్ బ్యాక్డ్ ప్రొడక్ట్ మున్సిపల్ బాండ్స్. సో అసలు ఈ మున్సిపల్ బాండ్స్ అంటే ఏంటి, వీటిని ఎందుకు ఇష్యూ చేస్తారు, అండ్ వీటిలో రిటర్న్ ఎంత వర్కౌట్ అవుద్ది, అండ్ ఒకవేళ వీటిలో ఏమైనా రిస్క్లు ఉన్నట్లయితే ఆ రిస్క్లు ఏంటి, అండ్ వీటి పైన టాక్సేషన్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ వీటిని కొనాలంటే ఎలా కొనాలి, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలోని A to Z కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ అసలు మున్సిపల్ బాండ్స్ అంటే ఏంటి, మీకు ఆల్రెడీ ఈ పేరును బట్టే అర్థమై ఉంటుంది కదా, మున్సిపాలిటీస్ ఇష్యూ చేసేటువంటి బాండ్స్. మున్సిపాలిటీస్ అసలు బాండ్స్ ఎందుకు ఇష్యూ చేస్తాయి అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నదనుకోండి. ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏమనుకున్నారంటే హైదరాబాద్లోని కొన్ని రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు, కొన్ని స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు, అండ్ అలాగే కొన్ని పార్క్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ చేయాలంటే వీళ్ళకి డబ్బులు కావాలి కదా. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, డబ్బులు కావాలంటే గవర్నమెంట్ ఇస్తుంది కదా అని డౌట్ రావచ్చు కదా. ఎస్, గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ అన్ని సందర్భాల్లోని గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ అయితే రెడీగా ఉండవు కదా. సో అటువంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తారంటే బాండ్స్ ని ఇష్యూ చేస్తారన్నమాట. ఈ బాండ్స్ ని ఇష్యూ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేస్తారు. ఆ రైజ్ చేసినటువంటి డబ్బుల్ని మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు, పార్క్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు, స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు, వీటితో పాటుగా అదర్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి రిలేటెడ్ గా వీళ్ళు డబ్బుల్ని యూజ్ చేస్తారు. సరే, ఈ మున్సిపాలిటీ మనకు బాండ్స్ ఇష్యూ చేస్తుంది, మన దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేస్తుంది. ఇక్కడ మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే వీళ్ళు ఈ బాండ్ ఇష్యూ చేసేటప్పుడే మీకు ఈ బాండ్ పైన కూపన్ రేట్ ఫిక్స్ చేస్తారు. అంటే దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నది ఫిక్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుందాం, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుకున్నాం కదా, వీళ్ళే బాండ్ ఇష్యూ చేసేటప్పుడు వీళ్ళు ఏం ఫిక్స్ చేస్తారంటే, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇది ఒక 10% ఇంట్రెస్ట్ రేట్ అని ఫిక్స్ చేశారు అనుకోండి. మీకు ఆ బాండ్ మెచ్యూరిటీ టైం కి మీకు ఆ 10% ఇంట్రెస్ట్ రేట్ అన్నది వర్కౌట్ అవుతుంది. ఈ 10% ఇంట్రెస్ట్ రేట్ అంటున్నారు, బాండ్ టెన్యూర్ ఎంత ఉంటుంది అండ్ ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది బాండ్ టెన్యూర్ మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తేనే మనకు ఆ డబ్బులు పే చేస్తారా అంటే, ఫస్ట్ థింగ్ బాండ్ టెన్యూర్ గురించి మాట్లాడుకుందాం. జనరల్లీ మున్సిపల్ బాండ్స్ ఎలా అంటే 1 to 30 years టెన్యూర్ ఉంటుంది. అంటే వీటి యొక్క టెన్యూర్ ఐదర్ 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు, లేదా 30 years ఉండొచ్చు. సో అంటే ఏంటంటే 30 years వరకు ఈ బాండ్ మీరు హోల్డ్ చేయవలసి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎలా పే చేస్తారు, 30 years హోల్డ్ చేస్తానంటే 30 years బాండ్ తీసుకుంటే 30 years అయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది మున్సిపల్ బాండ్స్ లోని సెమీ యాన్యువల్లీ లేదా యాన్యువల్లీ మీకు ఇంట్రెస్ట్ అన్నది పే చేస్తారు. ఇందాక మనం ఎంత మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ గా 10% ఇంట్రెస్ట్ అని మాట్లాడుకున్నాం కదా. మీరు 30 years బాండ్ తీసుకున్నారు అనుకుందాం, 10% ఇంట్రెస్ట్ రేట్ మీకు వర్కౌట్ అవుతుంది అనుకుందాం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ 10% ఇంట్రెస్ట్ రేట్ యాన్యువల్లీ మీకు 10% ఉంది కదా, దాన్ని మీకు 6 months కి ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందో డివైడ్ చేసి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ని మీ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఇప్పుడు సెమీ యాన్యువల్లీ ఇంట్రెస్ట్ పే చేసేటువంటి బాండ్ మీరు తీసుకుంటే, ఒకవేళ యాన్యువల్లీ ఇంట్రెస్ట్ పే చేసేటువంటి బాండ్ మీరు తీసుకుంటే 10% ఇంట్రెస్ట్ ఉన్నది కదా, ఆ 10% ఇంట్రెస్ట్ మీరు ఒకవేళ 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు అనుకుందాం, దాని మీద 10% ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ని మీ అకౌంట్ లోని వాళ్ళైతే క్రెడిట్ చేస్తారు. ఇప్పుడు టెన్యూర్ గురించి మీకు ఒక డౌట్ రావచ్చు, టెన్యూర్ 1 to 30 years అంటున్నారు కదా, నేను ఒకవేళ 30 years బాండ్ తీసుకున్నా, 30 years బాండ్ తీసుకున్న తర్వాత మధ్యలో నాకు డబ్బులు అవసరం వచ్చాయి అంటే మీరు ఆ బాండ్ ₹1,00,000 పెట్టి కొనుక్కున్నారు అనుకుందాం, మధ్యలో మీకు ఎప్పుడో 10 years తర్వాత ఎప్పుడో డబ్బులు అవసరం వచ్చాయి, నేను ఈ బాండ్ క్యాన్సిల్ చేసేసుకుని డబ్బులు వెనక్కి తీసుకొచ్చా అంటే అక్కడ వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కదా 30 years అంటున్నారంటే 30 years లాక్ ఇన్ ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే మీకు డబ్బులు రావు. హౌఎవర్ మీకు సెకండరీ మార్కెట్ లోని ఈ బాండ్స్ ట్రేడ్ అవుతాయి. అంటే మీకు ఈ బాండ్స్ ఏవైతే ఇష్యూ చేస్తున్నారో ఈ బాండ్స్ అన్ని కూడా ట్రేడబుల్ బాండ్స్ అనమాట. అంటే సెకండరీ మార్కెట్ లోని ఈ బాండ్స్ ని మీరు సెల్ చేసుకోవచ్చు. ఈ బాండ్స్ కొనాలన్నా సెల్ చేయాలన్నా కొన్ని బాండ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి, ఆ వెబ్సైట్స్ లోని మీరు ఈ బాండ్స్ కొనుక్కోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. సో 30 years టెన్యూర్ ఉన్నటువంటి బాండ్ మీరు తీసుకున్నా మీకు 10 years కి డబ్బులు ఒకవేళ అవసరం వచ్చాయనుకోండి, మీరు ఆ బాండ్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ బాండ్ ని హ్యాపీగా సెల్ చేయొచ్చు. సెల్ చేసినప్పుడు వెంటనే నా బాండ్ సేల్ అయిపోద్దా, లేదా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అంటే, ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం కదా, మీకు 10% కూపన్ రేట్ ఉన్నటువంటి బాండ్ తీసుకున్నారని. సో మీరు 10% కూపన్ రేట్ ఉన్నటువంటి బాండ్ తీసుకున్నాక
ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెంచిందనుకోండి, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు ఒక 7%, 8% ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు 9%కి పెంచారనుకోండి, అప్పుడు మీ బాండ్ వాల్యూ అన్నది తగ్గుతుంది. ఎందుకంటే మీరు బాండ్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది. కానీ మీరు బాండ్ తీసుకున్నాక ఆర్బీఐ దగ్గర ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది కదా, పెరగడం వల్ల మీ బాండ్ రిలేటెడ్గా మార్కెట్లోని డిమాండ్ అన్నది తగ్గుతుంది. ఆ డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుద్దంటే, మీరు ఒకవేళ ₹1,00,000 బాండ్ తీసుకుంటే ఆ ₹1,00,000 బాండ్ని ఆ రోజు మీరు ₹1,00,000కి సెల్ చేయాలంటే అవ్వదు. అప్పుడు మీరు తక్కువ రేటుకి, కొంత తక్కువ రేటు పెట్టి సెల్ చేసినట్లయితేనే బయ్యర్ కొంటారు. అదే ఆర్బీఐ ఒకవేళ మీరు బాండ్ తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది అనుకోండి, తగ్గిస్తే మీ బాండ్కు ఉన్నటువంటి వాల్యూ ఫర్దర్గా పెరుగుతుంది. ఒకవేళ మీరు ₹1,00,000కి ఆ బాండ్ తీసుకుంటే ఈవెన్ ఆ బాండ్ వాల్యూ అప్పుడు మీరు అమ్మాలనుకున్నప్పుడు 1,10,000 కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే ఇంట్రెస్ట్ రేట్ వైస్ వెర్సా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచిందంటే మన బాండ్ రిలేటెడ్గా డిమాండ్ తగ్గుతుంది. ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిందంటే మన బాండ్ డిమాండ్ అన్నది పెరుగుతుంది అనమాట. సో ఆ వైస్ వెర్సా వర్కౌట్ అవుద్ది. మరి ఇక్కడ మీరు రిస్క్ లేదన్నారు, ఈ రిస్క్ ఉంది కదా అంటే, మెచ్యూరిటీ వరకు మీరు హోల్డ్ చేశారనుకోండి, మీకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మీరు హ్యాపీగా మీది ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నది మీకు వెనక్కి వచ్చేస్తుంది. దాంతోపాటు మీకు సెమీ యాన్యువల్లీ బాండ్ అంటే ఉంటాయి కదా, దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ కూడా మీ అకౌంట్లోని క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఈ మున్సిపల్ బాండ్స్ రిలేటెడ్గా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా మీ వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, మీ టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, వీటిలో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ మున్సిపల్ బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ఎంత అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలి అంటే సింపుల్. మీకు మున్సిపాలిటీ ఈ బాండ్ ఇష్యూ చేసేటప్పుడే దీని ఫేస్ వాల్యూని ఫిక్స్ చేస్తారు. ఒకవేళ దాని ఫేస్ వాల్యూ 10,000 అని ఉన్నదనుకోండి, మీరు మినిమం ఒక బాండ్ని 10,000 పెట్టి పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అదే ఫేస్ వాల్యూ ₹1,00,000 ఉంటే ఆ బాండ్ మీరు ₹1,00,000 పెట్టి కొనాలి. అదే 10 లక్షలు ఉన్నదనుకోండి, మీరు 10 లక్షలు పెట్టి కొనవలసి ఉంటుంది. అండ్ ఈ మున్సిపల్ బాండ్స్లోని మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుద్ది, ఇదే కదా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ డౌట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసారనుకోండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నటువంటి ఒక బాండ్ కూపన్ రేట్ మీకు 10.23% ఉన్నది. దీని తర్వాత ఈవెన్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా 10% పైన ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా వేరియస్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి బాండ్స్ అండ్ వాటి ఇంట్రెస్ట్ రేట్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ మున్సిపల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేట్ గవర్నమెంట్స్ ఇష్యూ చేసేటువంటి బాండ్స్ కదా, మరి వీటి రిలేటెడ్ గా కంప్లీట్ గా సెక్యూరిటీ ఉంటుందా అంటే, అందుకనే దీనికి ఒక రెగ్యులేటర్ కూడా ఉన్నారు. సెక్యూరిటీస్ మార్కెట్ యొక్క రెగ్యులేటర్ అయినటువంటి సెబీఏ దీనికి కూడా రెగ్యులేటర్. సెబీ ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా ఈ బాండ్స్ ఇష్యూ చేయడానికి అలౌ చేస్తుందా అంటే లేదు. సో ఒక మున్సిపాలిటీ బాండ్స్ ఇష్యూ చేయాలంటే సెబీ కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. ఖచ్చితంగా ఆ గైడ్ లైన్స్ అయితే వీళ్ళు మీట్ అవ్వాలి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏదైతే మున్సిపాలిటీ ఈ బాండ్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటుందో ఆ మున్సిపాలిటీ లాస్ట్ 1 year లోని ఎటువంటి డిఫాల్ట్ కూడా చేసి ఉండకూడదు. అంటే వీళ్ళు అప్పు తీసుకుని పే చేస్తా ఉంటారు కదా, అటువంటి అప్పు తిరిగి పే చేయకుండా అటువంటి పరిస్థితుల్లో అయితే మున్సిపాలిటీ అయితే ఉండకూడదు. దీంతో పాటుగా ఈ మున్సిపాలిటీ లాస్ట్ 3 years లోని నెట్వర్త్ అంటే ఆర్థిక పరిస్థితి పాజిటివ్ గా ఉండాలి. మూడోది, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు, డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫాల్టర్స్ గా ఉండకూడదు. అంటే కావాలని అప్పు తీసుకుని పే చేయకుండా కొంతమంది ఉంటారు కదా, అటువంటి వారు డైరెక్టర్ గా అది ఈ మున్సిపాలిటీస్ లోని ఉండకూడదు. నాలుగోది, ఇది చాలా ఇంపార్టెంట్, క్రెడిట్ రేటింగ్. ఈ మున్సిపాలిటీస్ ఒకవేళ ఈ బాండ్స్ ఇష్యూ చేయాలంటే మినిమం ఆ మున్సిపాలిటీ యొక్క క్రెడిట్ రేటింగ్ BBB- గా ఉండాలి. అంతకన్నా ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉంటే ఇంకా సేఫ్ అని అర్థం. ఈ క్రెడిట్ రేటింగ్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే సెబీ ఏవైతే క్రెడిట్ రేటింగ్ సంస్థలని నియమిస్తుందో ఆ క్రెడిట్ రేటింగ్ సంస్థలు వీటి యొక్క క్రెడిట్ రేటింగ్ ని ఫిక్స్ చేస్తాయి. అది కూడా ఈ మున్సిపాలిటీ యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం చెక్ చేసి దాని తర్వాత క్రెడిట్ రేటింగ్ అన్నది ఇస్తాయి. సో క్రెడిట్ రేటింగ్ ఏదైతే మున్సిపాలిటీది స్ట్రాంగ్ గా ఉంటుందో అటువంటి మున్సిపాలిటీ బాండ్స్ మనం కొనుక్కున్నట్లయితే అక్కడ మనకి సేఫ్టీ ఎక్కువగా లభిస్తుంది. కాకపోతే ఎక్కువ సేఫ్ అనుకోండి, మనకి కొంత ఇంట్రెస్ట్ రేట్ అన్నది తగ్గుతుంది. దీంతో పాటు సెబీ మరికొన్ని గైడ్ లైన్స్ కూడా పెట్టింది, వాటిని మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ సెబీ అనే కాదు, ఈవెన్ ఆర్బీఐ కూడా ఈ మున్సిపాలిటీస్ యొక్క కంప్లీట్ ఆర్థిక వ్యవస్థనైతే ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. సో ఇది వీటి రిలేటెడ్ ఉండేటువంటి సెక్యూరిటీ. ఈ లిస్టెడ్ బాండ్స్ పైన టాక్సేషన్ ఎలా ఉంటుంది, దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్, అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ థింగ్, మీరు ఒక బాండ్ కొన్నారు అనుకుందాం, ఒక ₹1,00,000 బాండ్ కొన్నారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ ₹1,00,000 బాండ్ మీరు కొన్న తర్వాత మీకు బాండ్ కొనేటప్పుడే మీకు బాండ్ లో క్లియర్ గా ఉంటుంది ఇది ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నటువంటి బాండా లేదా అని. ఒకవేళ ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నటువంటి బాండ్ అని బాండ్ లో గానీ ఉన్నదనుకోండి, ఈ బాండ్ పైన మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో
ఆ ఇంట్రెస్ట్ పైన మీరు ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ పైన టాక్సేషన్ కనుక ఉన్నదనుకోండి, మీకు ఈ బాండ్ పైన ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీ యాన్యువల్ ఇన్కమ్ కి యాడ్ అయిపోద్ది. సో మీరు ఏదైతే ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటారో ఆ ట్యాక్స్ అన్నది ఈ బాండ్ పైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ పైన పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నారనుకోండి, మీకు బాండ్ పైన ఒక 10,000 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, ఆ 10,000 పైన మీకు 20% ట్యాక్స్ అన్నది పడుతుంది. అండ్ అంతేకాకుండా ఈ బాండ్ పైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మీకు యాన్యువల్లీ 5,000 దాటింది అనుకోండి, మీకు 10% టీడీఎస్ కూడా కట్ అవుతుంది. సో ఈ 10% టీడీఎస్ కట్ అయినా కూడా మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాండ్ మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసి ఇంట్రెస్ట్ వస్తుంటే దానిపైన టాక్సేషన్ ఏ విధంగా ఉంటుందో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇందాక సెకండ్ కేసు కూడా మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఒకవేళ మీరు బాండ్ 5 years కి తీసుకున్నాక మీకు 3 years తర్వాత ఏమనిపించిందంటే నాకు ఆ డబ్బులు కావాలనిపించి మీరు సెకండరీ మార్కెట్ లో బాండ్ సెల్ చేస్తారు అనుకోండి. సో సెకండరీ మార్కెట్ లో బాండ్ సెల్ చేస్తే అప్పుడు మీకు ఒకవేళ క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయనుకోండి, దానిపైన కూడా టాక్సేషన్ ఉంటుంది. ఈ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 బాండ్ కొన్నారు, 5 years tenure ఉన్నటువంటి బాండ్ ని కొన్న తర్వాత మీకు 3 years తర్వాత ఏమనిపించిందంటే ఈ బాండ్ ని నేను అమ్మేద్దాం అనుకున్నారు. సెకండరీ మార్కెట్ లో అమ్మేద్దాం అనుకునేటువంటి టైంకి ఆర్బీఐ ఆ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది అనుకోండి, మీ బాండ్ వాల్యూ పెరుగుతుంది కదా. సో బాండ్ వాల్యూ పెరగడం వలన మీ బాండ్ మీరు 1,20,000కి అమ్మారు. అంటే మీరు పెట్టినటువంటి క్యాపిటల్ పైన మీకు అడిషనల్ గా 20% గెయిన్ అయితే వచ్చింది కదా. సో ఆ 20% గెయిన్ ఏదైతే వచ్చిందో 3 years మీరు హోల్డ్ చేశారు కాబట్టి అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తారు. అప్పుడు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద ఆ వచ్చినటువంటి 20,000 గెయిన్ కి 12.5% ట్యాక్స్ అయితే పడుతుంది. ఇది ఎప్పుడు మీరు ఆ బాండ్ ని 1 year అండ్ అబోవ్ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద కన్సిడర్ చేస్తారు. అదే ఆ బాండ్ మీరు 1 year లోపు సెల్ చేస్తారు అండ్ అది కూడా మీకు 1 lakh మీద 20,000 క్యాపిటల్ గెయిన్ కూడా వచ్చింది. సో అప్పుడు మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ ఆ గెయిన్ 20,000 ఏదైతే వచ్చిందో అది వచ్చి మీ యాన్యువల్ ఇన్కమ్ కి యాడ్ అయిపోద్ది. సో మీరు అగైన్ ఏ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటారో ఆ ట్యాక్స్ స్లాబ్ అన్నది ఈ ఇన్కమ్ కి కూడా వర్తిస్తుంది. ఆ ట్యాక్స్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. ఐ హోప్ ఈ లిస్టెడ్ బాండ్స్ పైన ఉండేటువంటి టాక్సేషన్ రిలేటెడ్ గా కూడా మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఈ బాండ్స్ తీసుకునేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ బాండ్ యొక్క క్రెడిట్ రేటింగ్ ని మనం చెక్ చేసుకోవాలి. BBB- మినిమం క్రెడిట్ రేటింగ్ కదా. సో BBB- కన్నా ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్నటువంటి బాండ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి సేఫ్టీ అన్నది ఎక్కువ లభిస్తుంది. దీంతో పాటుగా ఇంట్రెస్ట్ రేట్ అదే కూపన్ రేట్ ఆఫర్ చేస్తారు కదా. సో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నటువంటి బాండ్స్ ఏవో చూసుకోవాలి. సో క్రెడిట్ రేటింగ్ బాండ్ మంచి ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నటువంటి బాండ్ ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అటువంటివి మనకి మోస్ట్లీ వర్కౌట్ అవుతాయి. దీంతో పాటుగా థర్డ్ వన్, మెచ్యూరిటీ పీరియడ్ కూడా మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 years బాండ్ ఉంది, మీరు 30 years బాండ్ తీసేసుకున్నారు, కానీ మీకు ఆ డబ్బులు 5 years లోనే కావాలనుకోండి ఇబ్బంది పడతారు. ఎందుకంటే సెకండరీ మార్కెట్ లో సెల్ చేయాలనుకున్నప్పుడు ఆ టైంలో డిమాండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో అందుకనే మనకు ఆ డబ్బులు ఎన్నాళ్ళలో కావాలో చెక్ చేసుకుని ఆ పీరియడ్ కి సూటబుల్ అయ్యేటువంటి బాండ్స్ ఉంటాయి. సో అటువంటి మెచ్యూరిటీ ఉన్నటువంటి బాండ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు బాండ్ పైన ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ ట్యాక్స్బులా లేదా ట్యాక్స్ ఫ్రీయా ఇది కూడా చెక్ చేసుకోండి. ఫిఫ్త్ వన్, మీకు ఇంట్రెస్ట్ పేమెంట్ స్ట్రక్చర్ అంటే సెమీ యాన్యువల్యా యాన్యువల్ ఏది పే చేస్తున్నారు అండ్ మీకు ఏది సూటబుల్ ఇది కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ లిస్టెడ్ మున్సిపల్ బాండ్స్ ని తీసుకోవడం అన్నది బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ మున్సిపల్ బాండ్స్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇటువంటి మంచి వీడియోస్ రెగ్యులర్గా ఛానల్లో వస్తుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.